నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం తిథి ఏకాదశి ఉదయం 9:40 తదుపరి ద్వాదశి నక్షత్రం మూల మధ్యాహ్నం 12:44 తదుపరి పూర్వాషాఢ వర్జం ఉదయం 11:08 నుంచి 12:44 రాత్రి 9:58 నుంచి 11:30 దేవముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:23 మళ్ళీ మధ్యాహ్నం 12:44 నుంచి 1:34 అమృత గడియలు ఉదయం 6:22 నుంచి 7:57 రావుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు సూర్యోదయం ఉదయం 6:01 సూర్యాస్తమయం సాయంత్రం 6:36 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలను చూస్తే లౌకిక పౌరస్మృతి రావాల్సిందే అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు హైలైట్ చేస్తూ. దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే ప్రస్తుతం సివిల్ కోడ్లో మతతత్వ ఛాయలు ఉన్నాయి, మతం ఆధారంగా భేదం చూపించడం తగదని చెప్పేసి అన్ని ఎన్నికలు ఒకేసారి జరగడం మేలు, స్వతంత్ర వేడుకల్లో ప్రధాని ఉద్ఘాటన 98 నిమిషాలు సుదీర్ఘ ప్రసంగంతో రికార్డ్ అని చెప్పేసి వార్తిచ్చారు. స్వేచ్ఛ స్వతంత్రుల విలువలు బంగ్లాదేశ్ పరిణామాలు గుర్తు చేస్తున్నాయంటూ సిజేఐ తెలిపారు. కాకర పకోడీ బీట్రూట్ కబాబ్ పిల్లలకు నచ్చేలా కూరగాయలతో ప్రయోగాలు వెజిటేబుల్స్ పేరిట జాతీయ పోషకాహార సంస్థ పుస్తకం దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయలు తినాల్సిందే, శరీరానికి కావలసిన పోషకాలు విటమిన్లు ఖనిజాలు పీచు పదార్థాలు వీటిలో సరిపడా లభిస్తాయి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇవన్నీ తెలిసిన పెద్దలే నాకు ఈ కూర వద్దు ఆ కూర అంటే ఇష్టం ఉండదని అంటుంటారు. ఇక పిల్లల సంగతి చెప్పనక్కర్లేదు, పెద్దలతో పాటు పిల్లలకు వీటిని తినిపించడం ఎలా అని చెప్పేసి అనే ఆలోచనతో జాతీయ పోషకాహార సంస్థ వెజిటేబుల్స్ పేట ఇటీవల ఒక పుస్తకాన్ని తెచ్చింది. కాకర బీట్రూట్ ముల్లంగి బీన్స్ తదితరులతో పిల్లలు పెద్దలకు నచ్చేలా చేయదగిన వివిధ వంటకాల రెసిపీలను అందులో పొందుపరిచింది అనే అంశాన్ని ఇచ్చారు. రైతన్నలకు రుణ విముక్తి 27 రోజుల్లోనే అన్నదాతల ఖాతాలో రూపాయలు 18,000 కోట్లు జమ చేయడం జరిగింది. ప్రభుత్వం మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. సవాల్ చేసిన హరీష్ రావు రాజీనామా చేయాలి, లేదంటే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి. 2026 15 ఆగస్టులోపు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. వైరా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రిడిజైనింగ్ పేరుతో దోచుకున్నారు. గత పాలకులు సీతారామ ప్రాజెక్టు అంచనాలు రూపాయలు 18,000 కోట్లకు పెంచారు. రూపాయలు 7,500 కోట్లు ఖర్చు చేసి గుంట భూమికి నీరివ్వలేదట. పంప్ హౌస్ ప్రారంభం కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. విశ్వ వేదికపై తెలంగాణ రాష్ట్రం తలెత్తుకునేలా పాలన అందిస్తామంటూ స్వతంత్ర వేదికలో సీఎం సందేశాన్ని ఇచ్చారట. రూపాయలు 17,933 కోట్లు రుణమాఫీ 22,37,848 ఖాతాల్లో జమ చేశారు. 3 విడతల్లో ఇప్పటికీ 4.46 లక్షల మందికి రూపాయలు 5,644 కోట్లు విడుదల చేశారు. సీఎం కార్యాలయంలో ఈ వివరాలను వెల్లడించారట. దైవ ద్రోహానికి పాల్పడిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ రుణమాఫీ పేరిట దేవుళ్లపై ఉట్లేసి రైతులను దగా చేశారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ధ్వంసం. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు తెలుస్తున్నాయి, అడ్డగోలు హామీలిచ్చి గాలి కదిలేశారు. రాష్ట్రంలో రేవంత్ అన్నదమ్ముల పరిపాలన, బీసీ డిక్లరేషన్ పక్కన పెట్టి స్థానిక ఎన్నికలకు సలహాలు. స్టేషన్ గన్పూర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ విమర్శించారట. ట్రిపుల్ ధమాకా ప్రాగణ వేతనాల్లో గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ మేటి సగం మంది జీతాల ప్యాకేజ్ రూపాయలు 30.30 లక్షల పైనే. ఐఐటీలు దాని ముందు దిగుడుపే అంటూ ప్రాగణ నియామకాల వార్షిక వేతన ప్యాకేజ్లు హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ తన అవాను కొనసాగిస్తుంది. 2022-23 విద్యా సంవత్సరంలోనూ ఐఐటీలను తలదన్ని తొలి స్థానంలో నిలిచింది అనే అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మాట తప్పం మడమ తిప్పం అంటూ కొమర్రెడ్డి వెంకటరెడ్డి R&B శాఖ మంత్రి తెలిపారు. రైతు రుణమాఫీ ఘనత కాంగ్రెస్దే, ప్రాజెక్టులపై భరోసా నేతలు చర్చకు రావాలి. షిపాని శాస్త్రవేత్త డాక్టర్ అగర్వాల్ కన్నుమూత 273 మంది ఏఈలకు పదోన్నతి. రేవంత్ దృష్టికి నామినేటెడ్ పోస్టులు కేటాయింపు అంశం అంటూ తేజస్ తెలిపారు. రిడిజైనింగ్ పేరుతో దోచుకున్నారు అనే అంశాన్ని పూర్తి వివరాలతో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలు చూసుకుంటే అంబేద్కర్ను అవమానించడమే మోదీ మతపరమైన పౌరస్మృతి వ్యాఖ్యలపై కాంగ్రెస్. నడుస్తున్న రైలు నుంచి విడిపోయిన బోగీలు. ఈ ఘటన సూరత్ పశ్చిమ రైల్వే వడదోర్ డివిజన్ పరిధిలో గురువారం అహ్మదాబాద్
అహ్మదాబాద్ ముంబై డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ను చెందిన 2 బోగీలు రైలు నుంచి విడిపోయాయట. రాహుల్కు 5 వరుసలో సీటు, మోదీ అల్పబుద్ధికి ఇది నిదర్శనమంటూ కాంగ్రెస్ తెలిపారు. బంగ్లాదేశ్ పరిణామాలు గుర్తు చేస్తున్నాయి. సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారట. దళిత బాలికపై దారుణ అఘాయిత్యం జరిగింది. పట్నాలో అమెరికా అధ్యక్ష ఎన్నికలో ఇరాన్ జోక్యం గూగుల్ తెలిపింది. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. లౌకిక పౌరస్మృతి అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. దేశానికి తక్షణ అవసరం మోదీ. రాజ్యాంగం, సుప్రీంకోర్టు చెప్పింది అదే. ఇప్పుడున్నది మతపరమైన స్మృతి. 75 ఏళ్లుగా దాన్నే భరిస్తూ వస్తున్నాం. 15 ఆగస్టు ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు. ఉన్నత విద్యకు గమ్యస్థానంగా భారత్. అన్ని రంగాల్లోనూ అద్భుతాలు చేస్తున్నాం. మహిళలపై ఆకృత్యాలకు ఊరే సరే. ఎర్రకోట నుంచి వరుసగా 11వసారి జాతిని ఉద్దేశించి మాట్లాడారు ప్రధాని మోదీ. విశ్వ వేదికపై తెలంగాణ బ్రాండ్ సగర్వంగా చాటాలి అంటూ సీఎం రేవంత్ తెలిపారు. పెట్టుబడుల ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా కార్యాచరణ. దశాబ్దం తర్వాత రాష్ట్రంలో నిజమైన ప్రజాపాలన. రుణాల రీస్ట్రక్చరింగ్ పై సర్కార్ దృష్టి. గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం. మాట నిలబెట్టుకున్నాం అంటూ ₹31,000 కోట్లతో రైతులను రుణమాఫీ విముక్తులను చేశామంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హరీష్ రావును సవాల్ చేస్తున్న మాట మీద నిలబడి రాజీనామా చేయు. ప్రజల నమ్మకం కోల్పోయి బీఆర్ఎస్ దీనంగా ఈనంగా మారింది. రీడిజైనింగ్ పేరుతో బీఆర్ఎస్ సర్కార్ దోపిడీకి పాల్పడింది. ₹1,500 కోట్లతో పూర్తయ్యే సీతారామ ప్రాజెక్టు అంచనాలు పెంచారు. కేసీఆర్ చేసిన అప్పులకు మిత్తిలు కట్టేందుకు కొత్త అప్పులు చేస్తున్నాం. సీతారామ ప్రాజెక్టు పంపులు ప్రారంభం. ఖమ్మం జిల్లా వైరాలో సభ నిర్వహించారు. అలాగైతే మా ఆడబిడ్డ జైల్లో ఉండేదా? బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ తప్పుడు ప్రచారం. నిజానికి కాంగ్రెస్ ఆ పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వంజం. బీఆర్ఎస్ లో చేరిన స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ నేతలు. అగ్ని తొలి డైరెక్టర్ రామ్ నరైన్ కన్ను మూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్లో తుది శ్వాస విడిచిన క్షిపణి శాస్త్రవేత్త. అగ్ని క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర వహించాడు అతను. ఫాదర్ ఆఫ్ అగ్ని మిసైల్స్ గా కాంతి. రేపు మధ్యాహ్నం జూబిలీస్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయట. అబద్ధం సైతం ఆత్మహత్య చేసుకుంటుంది. రుణమాఫీ పూర్తి చేశామన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వంజమంటూ వార్తిచ్చారు. ఉమ్మడి ఏపీ తెలంగాణ చరిత్రలో ఇంత దిగజారు సీఎం ఇంకెవరూ లేరు. 2 లక్షల రుణమాఫీకి అర్హులు 22 లక్షల మందేనా? ₹17,869 కోట్ల రుణమాఫీనా? దగా చేసినట్లు తెలిసాక రాజీనామా ఎవరు చేయాలి అంటూ హరీష్ మాట్లాడారట. 2 గంటలు 8 సెంటీమీటర్లు హైదరాబాద్లో దంచి కొట్టిందట వాన. హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. 2 గంటల పాటు ఆగకుండా కురిసిన వానతో నగర జనజీవనం స్తంభించింది. రహదారులు, చెరువులను తలపించాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా జీడిమెట్ల, కొంపల్లి, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, బేగంపేట్, అమీర్పేట్, కూకట్పల్లి అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. కొడుకు కోసం తల్లి నిర్బంధం. ప్రేమించిన బాలికతో పరారైన బాలుడి తల్లిని వేధించిన ఎస్ఐ. ఠానాకు పిలిపించి కాళ్ళు చేతులు వాచిపోయేలా లాఠీ దెబ్బలు. 3 నెలలుగా పోలీస్ స్టేషన్కు హాజరవుతున్న బాధితురాలు. బషీరాబాద్లో మరో షాద్నగర్ తరహా ఉదాంతం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో 5గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన రంగారెడ్డి, గద్వాల్ జిల్లాలో జరిగిందట. వేరువేరు ప్రమాదాల్లో 5గురు మృతి చెందారు. కుటుంబ సమేతంగా దైవ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమైన వారి వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 2 నెలల బాలుడితో సహా 3 మృతి చెందారు. మరోవైపు పొట్టకూటి కోసం పనులకు వస్తున్న కూలీలు ఆటోను లారీ ఢీకొట్టడంతో 2 మృతి చెందారట. ప్లాస్టిక్ బాటిల్ నీళ్లతో ఐబీపీ. అధిక రక్తపోటుకు కారణమవుతున్న మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ఫ్లమేషన్, హార్మోన్లు అసమతుల్యత, క్యాన్సర్ లాంటి వాటికి దోహదం చేస్తాయట. నల్ల నీళ్లను వేడి చేసి తాగడం, స్టీల్ బాటిల్ వినియోగం మంచిది. ఆస్ట్రేలియాలోని డాట్న్యూబ్ ప్రైవేట్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడించారట. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి గంజాయి చాక్లెట్ తెప్పించి గంజాయి చాక్లెట్ల తయారీదారులు ఇండియా మార్ట్ వెబ్సైట్ ద్వారా క్యాష్ అండ్ డెలివరీ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా విక్రయాలు సాగిస్తున్నట్లు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు గుర్తించారట. అధ్యక్షుడు, 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ త్వరలోనే జరుగుతుందన్న వార్తలకు తోడు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక, అనుబంధ సంఘాల అధ్యక్షుల మార్పు కూడా ఉంటుందని చర్చ జరుగుతుందట. నేడే నింగిలోకి D3. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సతీష్ ధవన్
స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం ఉదయం 9:17 గంటలకు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ప్రయోగించేందుకు సర్వం సిద్ధమైందట. 3 ప్రాజెక్టులను అందుకున్న ఎల్లంపల్లి, మిడ్మానేరు, అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్ ప్రాజెక్టులు ప్రస్తుతం జలకళ సంతరించుకున్నాయి. ఎల్లంపల్లి జలాలు ఎత్తిపోతల ద్వారా వస్తుండటంతో 3 ప్రాజెక్టులో నీటి నిల్వలు పెరిగాయట. మరో వార్త చూస్తే జమ్మూ కాశ్మీర్ స్పెషల్ డీజీపీగా నలీన్, ఏపీ కేడర్గా చెందిన 1992 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ అధికారి నలీన్ ప్రభత్కు కేంద్రం జమ్మూ కాశ్మీర్ కీలక బాధ్యతలను అప్పగించిందట. కార్ ఆసుపత్రిలో విధ్వంసం అంటూ మరో అంశాన్నిచ్చారు. కోల్కతాలో యువ వైద్యురాలు శవమై కనిపించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో దుండగులు విధ్వంసం సృష్టించారట. ఆఫ్రికాలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడిందట. ఆఫ్రికా దేశాలను మంకీపాక్స్ వణికిస్తుందట. మంకీపాక్స్ దీంతో WHO ఆయా దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించిందట. ₹50,000 కోట్లు దేశ విదేశీ కంపెనీల ప్యాకేజ్డ్ స్నాక్స్ను తయారు చేస్తూ మార్కెట్ను భారీగా విస్తరించేందుకు పోటీ పడుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఛాంపియన్. ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న భారత అథ్లెట్ బృందాన్ని ప్రధాని మోదీ అభినందించారు. పలు క్రీడాకారులతో ముచ్చటించారు. ప్రభుత్వ క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారట. మరికొన్ని వార్తలు చూస్తే త్వరలో నూతన హైకోర్టు నిర్మాణ పనులు, న్యాయవాదుల భద్రత చట్టానికి ప్రభుత్వం సుముఖత. 78 స్వాతంత్ర దినోత్సవంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే హైకోర్టు కొత్త వెబ్సైట్ THCR పోర్టల్ను ప్రారంభించిన సీజే కోటి ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో స్వతంత్ర పోరాట స్ఫూర్తితోనే వర్గీకరణ ఉద్యమం అంటూ మందకృష్ణ మాదిగ తెలిపారు. రాష్ట్ర ప్రగతిలో అటవీ శాఖ భాగస్వామ్యం PCCF డోబ్రియాల్ తెలిపారు. రేవంత్ భాషను చూసి ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు అంటూ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, సబితేంద్ర రెడ్డి, కౌశిక్ రెడ్డి అన్నారట. ర్యాగింగ్, డ్రగ్స్ పై సమర బేరీ ఇంజనీరింగ్ కాలేజీలో అవగాహన కార్యక్రమాలు. రేపు ఉన్నత స్థాయి సదస్సు నిర్వహించనున్న ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. చేసి చూపించాం, 2 లక్షల హామీ నెరవేర్చాం, సిగ్గుంటే రాజీనామా చేయు హరీష్ అంటూ రేవంత్ మాట్లాడారని అంశాన్ని ఇచ్చారు. ప్రాజెక్టులపై ఎక్కడైనా చర్చకు మేము సిద్ధం, మరి మీరు అని అడిగారట. కేసీఆర్, కేటీఆర్, హరీష్లలో ఎవరొస్తారు అని ప్రశ్నించారట. గోదావరి కృష్ణ నీళ్లతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం, ప్రజలు అండగా నిలిస్తే బీఆర్ఎస్ బీజేపీని బొంద పెడతాం, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పేసి రేవంత్ తెలిపారట. ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, భద్రాద్రి జిల్లా పుసుగూడెంలో సీతారామ ప్రారంభం, పాల్గొన్న బట్టి విక్రమార్క, తుమ్మల, ఉత్తమ, పొంగులెట్టి. రుణమాఫీ రైతులు 22 లక్షల మందేనా? 17,869 కోట్లు సరిపోతాయా? మీరు రుణమాఫీ పచ్చి అబద్ధం, రైతు ద్రోహమే కాదు దైవ ద్రోహానికి పాల్పడ్డ రేవంత్ అంటూ హరీష్ తెలిపారట. ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ, విశ్వవేదికపై తెలంగాణ బ్రాండ్, రైతు కూలీలకు త్వరలో 12,000. గోల్కొండలో స్వతంత్ర వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి నేడు సోనియా, రాహుల్తో భేటీ, కాంగ్రెస్ అగ్ర నేతలతో భేటీ కానున్నారు. PCCC చీఫ్, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై చర్చించనున్నారట. డ్రగ్స్ దొరికితే అడ్మిషన్ రద్దంటున్నారు. వర్సిటీలు, కాలేజీలో నియంత్రణపై సర్కార్ దృష్టి పెట్టింది. రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారట. లౌకిక పరస్మృతి, రాజ్యాంగ కర్తల నుంచి సుప్రీంకోర్టు వరకు 78 ఏళ్లుగా కోరుతున్నది ఇదే. ఒక దేశం, ఒక ఎన్నిక నేటి అవసరం. బంగ్లా హిందువులపై భారతీయులో కలత, మహిళపై అఘాయిత్యాలు బాధిస్తున్నాయి. స్వతంత్ర దినోత్సవ సందేశంలో ప్రధాని రైతులు సంతోషంగా ఉండాలని లేదా అంటూ 10 ఏళ్లు చేయలేని రుణమాఫీని నెలలో చేస్తే ఎందుకు ఏడుపు? ఉప ఎన్నికల్లో భ్రమలో కేసీఆర్, కేటీఆర్ ఫిరాయింపులపై కేసీఆర్ నెలకొల్పిన సంప్రదాయాన్ని రేవంత్ కొనసాగిస్తున్నారు. TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. గాంధీ భవన్లో ఘనంగా స్వతంత్ర వేడుకలు నిర్వహించారు. 2047కు అగ్రగామి దేశంగా భారత్ అంటూ కిషన్ రెడ్డి తెలిపారు. 4 నెలల్లో ₹6,894 కోట్ల ఆదాయం, 523 కిలోమీటర్లు కవచ్ విస్తరణకు టెండర్లు పిలిచాం. దక్షిణ మధ్య రైల్వే GM అరుణకుమార్ జైన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఘనంగా స్వతంత్ర దినోత్సవం జరిపారు. దేశ విచ్ఛిన్నానికి కుట్రలు, కాంగ్రెస్తో పాటు విదేశీ శక్తులు యత్నం, బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. ఆడపడుచులకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి, కేటీఆర్ పై కేసు నమోదు చేయాలంటూ మంత్రులు సీతక్క పొన్నం తెలిపారు.
బస్సులో అల్లం ఎల్లిపాయ వలిస్తే తప్పని మేమెక్కడ అన్నాం సీతక్క అంటూ బస్సులో కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డ్యాన్స్ రికార్డింగ్ డ్యాన్స్ చేయండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు సుమోటుగా విచారణకు స్వీకరించినట్టు మహిళా కమిషన్ చైర్మన్ వెల్లడించారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. మాపి అరుకొర రైతు కొరకొర అంటూ వార్త ఇచ్చారు. రుణమాఫీ పూర్తి చేశాం, వరంగల్ రైతు డిక్లరేషన్ను అమలు చేశాం, 2 లక్షల రుణాల కోసం 18,000 కోట్లు జమ, నిరుద్యోగులకు ఇక ఏటా 60,000 ఉద్యోగాలు, 2 ఏళ్లలో సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తాం, సవాల్కు కట్టుబడి హరీష్ రాజీనామా చేయాలి, వైరా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్. ఆవేశంతో రంకెలేస్తే అబద్ధం నిజమైపోదు, అబద్ధమే సిగ్గుపడే నీచమైన చరిత్రకు నాది పలికిన సీఎం. రైతుకే కాదు దేవుడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్రోహం చేశారు. దేవులపై ఒట్టుపెట్టి మరి రుణమాఫీని ఎగవేసిన సర్కార్ కేటాయించిన రూపాయలు 26,000 కోట్లలోనే 9,000 కోట్లు కోత. ఇంతలా దిగజారిన దిక్కుమాల సీఎం మరొకరు లేరు. రేవంత్ పాపాలు రాష్ట్రానికి శాపంగా మారద్దు అంటూ హరీష్ రావు తెలిపారట. రాష్ట్రానికి పట్టిన చీడ రేవంత్ అంటూ ఇంత అసభ్యత నిండిన ముఖ్యమంత్రి దేశంలోనే లేరు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. పిడికిలెత్తిన పోడు రైతులు పట్టాలు ఇవ్వకపోవడంపై సీఎం సభలో నిరసన, పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లౌకిక పౌరస్మృతి తక్షణ అవసరమని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. కేసీఆర్ ఎత్తిపోతలు, కాంగ్రెస్ ఊత కోతలు. నెరవేరిన కేసీఆర్ జల సంకల్పం, సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం ప్రజల కల సహకారం. 8 ఏళ్లుగా 7,400 కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం 8 నెలల్లో 75 కోట్లు వేచించిన కాంగ్రెస్ సర్కార్ అయినా అంత తామే కట్టినట్టు ముఖ్యమంత్రి మంత్రులు బిల్డప్. ప్రాజెక్టు 3 పంప్ హౌస్లు ప్రారంభించారట. ఖాతా లేకున్న యూపీఐ చెల్లింపులు, త్వరలోనే డెలిగేటెడ్ పేమెంట్ సిస్టమ్ రానుంది, పరిచయం కానున్న కొత్త ఫ్యూచర్లు అని చెప్పేసి చెప్తున్నారు. ఎస్బీఐ వడ్డీ రేట్లు పెంపు, 10 బేసిస్ పాయింట్లు పెరిగిన ఎంసీఎల్ఆర్, గృహ వాహన వ్యక్తిగత రుణాలు పీరం కానున్నాయట. అభయహస్తం కాదు కబంధ హస్తం. ప్రపంచ బ్యాంకు ప్రాపకం కోసం ప్రభుత్వం పాకులట. అప్పులు తెస్తానంటూ ముఖ్యమంత్రి 15 ఆగస్టు సందేశం. తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తారని గొప్పగా చెప్పుకొచ్చిన రేవంత్. అదే జరిగితే ఆర్థిక సార్వభౌమాధికారాలు తాకట్టు పెట్టినట్టే. సంక్షేమానికి ఎసరు పెట్టేలా బిగుసుకునే నిబంధనల చట్టం. సర్కారు తలంగితే గ్యారంటీలు గగనమే, హామీలకు మంగళమే. బాబు హయాంలో సంస్కరణల పేట ప్రైవేటీకరణ ఉచ్చు. విద్యుత్ సంస్కరణలపై నాటి పోరాటాన్ని మరవని ప్రజలు. తెలంగాణలో 20 ఏళ్లుగా వినపడని ప్రపంచ బ్యాంక్ మాట. అప్పుల ఎవలో ఇప్పుడు మళ్లీ తెరపైకి తెచ్చారు సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. గడువులోగా సాధ్యమయ్యేనా? మార్కెట్ ధర రూపాయలు 50 లక్షలైతే ఇస్తున్నది రూపాయలు 6 లక్షలే. భూసేకరణపై రైతులను ఒప్పించాలంటూ కలెక్టర్లపై ఒత్తిడి. RRR భవిత్యంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. బ్యాక్లాగ్లన్నీ జాబ్ క్యాలెండర్లోకే. గురుకుల పోస్టులో డాన్ మెరిట్ లేనట్టే. ప్రాథమిక అంచనాలో 1700 నాన్ జాయినింగ్స్ డిఎస్సి జేఎల్ రిక్రూట్మెంట్ పూర్తయితే సగం ఖాళీ. అన్నిటినీ వచ్చే క్యాలెండర్లోనే నింపేలా కసరత్తు. డాన్ మెరిట్ పాటించాలని 6 నెలలుగా అభ్యర్థులు పోరాటం. అయినా అదేమీ పట్టని రాష్ట్ర ప్రభుత్వం. కరెంటు కోతలు అడిగితే బూతులు. ఫోన్ చేసిన వ్యక్తిపై విద్యుత్ సిబ్బంది అసహనం. మద్యం మత్తులో తిట్లు. ఆడియో వైరల్ అవుతుంది. నేడు సీఎండీకి ఫిర్యాదు చేయనున్నాడు బాధితుడు. ఆ వివరాలను పూర్తి వివరాలతో ఇచ్చారు. అలాగే నిలదీసిన బీఆర్ఎస్ నేతలను అరెస్ట్. సీతారామ నీళ్ళివ్వాలని మాజీ ఎమ్మెల్యే రేగా హరిప్రియ అరెస్ట్. ఆందోళనతో ఉద్రిక్తమయ్యారు. నీళ్లు ఎత్తిపోసింది కొద్దిసేపే. ప్రారంభంలో గంటైనా నడవని పంప్ హౌస్లు అని చెప్పేసి ఆ వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే జెండా ఆవిష్కరణ ఏర్పాట్లలో ఘర్షణ. వేల్దండలో కత్తితో దాడి, 2కి గాయాలయ్యాయట. స్వతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. రాజ్భవన్లో ఎట్ హోం పాల్గొన్న సీఎం మంత్రులు. న్యాయవాదుల రక్షణకు చట్టం చేయండి. తులం బంగారం ఇంకా దొరకలేదా అని చెప్పేసి మహాలక్ష్మికి 2,500 ఏమయ్యాయి? ఈ స్టేషన్ గన్పూర్ త్వరలో ఉన్న ఎన్నిక ఖాయం కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్లో కాంగ్రెస్ నేతలు చేరిక. తెలంగాణ వ్యతిరేకికి రాజ్యసభ సీటా? రాష్ట్ర కాంగ్రెస్లో అరువులు ఎవరు లేరా? ఢిల్లీలో మన ఆత్మగౌరవం తాకట్టు. బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారట. రాజు విగ్రహం అస్తిత్వంపై దాడే. తెలంగాణ సౌభాభిమానాన్ని దెబ్బతీసే కుట్ర. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠించాలి. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయలేదు. వలసవాద పుత్రుడు మొండిగా వ్యవహరిస్తే ప్రజల ధర్మ గ్రహానికి గురికాక తప్పదు. ఎమ్మెల్యే దేశపతి శ్రీనివాస్ బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ హెచ్చరించారట.
ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम कंदर्प अगणित अमित छवि नवनील नीरज सुंदरम पट पीत मानव तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम श्री राम श्री राम श्री राम श्री राम भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम मन भजले प्यारे जय जय राम श्री राम जय जय राम मेरा तुमको है प्रणाम हे राम श्री राम जय राम मेरा सब कुछ तुमको अर्पण राम श्री राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम श्री राम जय राम
जिस राज के राजा दशरथ नाम। श्री राम जय राम जय जय राम। करते थे सदा ही शुभ काम। श्री राम जय राम। बोलो श्री राम जय जय राम। विष्णु के अवतारी राम। श्री राम जय राम। है दशरथ घर अवतारे राम। श्री राम जय राम। माँ कौशल्या के दुलारी राम। श्री राम जय राम जय राम। है चारों भ्राता प्यारे राम। श्री राम जय राम। अवधपुरी के प्यारे राम। श्री राम जय राम। है रघुनंदन कहलाते राम। श्री राम जय जय राम। वशिष्ठ से शिक्षा पाए राम। श्री राम जय राम। बाल समय को बिताए राम। श्री राम जय राम। विश्वामित्र संग वन आए राम। बोलो श्री राम जय जय राम। सारे असुरों को वन में मारे राम। श्री राम जय राम। ऋषि मुनियों को बारे राम। श्री राम जय राम। वन में अहिल्या तारे राम। मन भजले प्यारे जय जय राम। जनकपुरी फिर आए राम। श्री राम जय राम। सीता मन को भाए राम। श्री राम जय राम। तोड़ धनुष सिया लाए राम।
పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకుంటే ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అంటూ ప్రధాన వార్తగా ఇచ్చారు. 15 ఆగస్టు వేడుకల్లో రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఇరవత్రి అనిల్ ఇచ్చిన హామీలో అమలు చేస్తున్నామని చెప్పేసి తెలిపారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలని ఇవ్వడం జరిగింది. వేడుకల్లో తిలకించేందుకు వచ్చిన ప్రతినిధులు అంశాన్ని ఇచ్చారు. జానపద పాటపై నృత్యం చేసిన నందిపేట కస్తూర్బా పాఠశాల విద్యార్థులను జెండా వందనం చేసిన అనిల్ ఇరవత్రి, కలెక్టర్ రాజగాంధీ హనుమంత్, ఎమ్మెల్యేలు భూపత్ రెడ్డి, ధన్పాల్, మేయర్ నీతి కిరణ్, ఎంపీ అరవింద్. జిల్లా అంతటా వన మహోత్సవం, ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్. జిల్లాలో వన మహోత్సవం జోరుగా కొనసాగుతుంది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామాలు, మండలాలు, పురపాలికలోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 42.61 లక్షలు నాటే లక్ష్యంగా ఉండగా 37.89 లక్షలు నాటారు. ఇటీవల నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో విరివిగా నాటారట. కొత్త మండలాలకు ఎంఆర్సీ లేవి, ఏడాది కిందట నిధులు విడుదల, గుత్తేదారులు ముందుకు రాక సాగని పనులు అని చెప్పేసి వార్తించారు. మోపాల్ మండల కేంద్రంలో ఎంఆర్సీ భవన నిర్మాణానికి సైతం నిధులు గతేడాదే మంజూరయ్యాయి. భవన నిర్మాణానికి స్థలం లేదని, గుత్తేదారులు ముందుకు రావడం లేదని సాగుతో పాత మండల కేంద్రం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. డ్రోన్ల వాడకం నిషేధం అంటూ సిపి కల్మేశ్వర్ తెలిపారు. అనుమతులు లేకుండా డ్రోన్ల వాడకం జిల్లాలో నిషేధమని సిపి కల్మేశ్వర్ గురువారం ఓ ప్రకటన తెలిపారు. R&B రోడ్లపై కొత్త విగ్రహాల ఏర్పాటుకు అనుమతి లేదన్నారు. ఊరేగింపులు, బహిరంగ ప్రదేశాల్లో డీజేలు పెట్టొద్దని చెప్పారు. హోటళ్లు, కళ్యాణ మండపాల నిర్వాహకులు శబ్దం బయటకు రాకుండా ప్రత్యేకంగా నిర్మాణాలు చేసుకోవాలని సూచించారు. సమావేశాలకు 500 మంది లోపు ఉంటే ఏసీపీ వద్ద, అంతకు మించి ఉంటే సిపి వద్ద 72 గంటల ముందు అనుమతి పొందాలని స్పష్టం చేశారు. అద్దెకు ఇవ్వాలని చెప్పారు. థియేటర్ల యాజమానులు ఏ సర్టిఫికేట్ సినిమాలకు మైనర్లను అనుమతించొద్దని వెల్లడించారట. 18న అల్లిసాగర్ నీటి విడుదల. వానాకాలం పంటలకు అల్లిసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ నెల 18న బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా నీటిని విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ ఏఈ ప్రణయ్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారట. రైతులనే కాదు దేవుళ్లను మోసం చేశారు అంటూ ప్రశాంత్ రెడ్డి తెలిపారట. సీఎం రేవంత్ రెడ్డి రైతులని కాదు దేవుళ్లను కూడా మోసం చేశారని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శించారట. గురువారం ఆయన ప్రకటన విడుదల చేయడం జరిగిందట. నగరాన్ని ముంచెత్తిన వాన. జిల్లా కేంద్రంలో గురువారం భారీ వర్షం కురిసింది. అరగంట పాటు ఏకధాటిగా పడడం రోడ్ల చెరువులను తలపించాయట. మరో 11,411 రైతుల కుటుంబాలకు లబ్ధి. 3వ విడత రుణమాఫీ రూపాయలు 190.33 కోట్లు. జిల్లాకు 3వ విడత పంట రుణమాఫీ నిధులు విడుదలయ్యాయట. పేద విద్యార్థులకు ఉపకారం. సెప్టెంబర్ 11 వరకు ఎన్ఎంఎంఎస్ దరఖాస్తులకు గడువు. పిల్లలు మధ్యలో చదువు మానేయకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ప్రతిభా పరీక్ష పెట్టి జాతీయ ఉపకార వేతనాలను అందిస్తుంది. ఎన్ఎంఎంఎస్ నేషనల్ మిన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పేరిట రాత పరీక్ష విధానంలో ఈ ఉపకార వేతనాలకు విద్యార్థులకు ఎంపిక చేయనున్నారట. ఎవరు అర్హులు? దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఏడేడు స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్గా 8వ తరగతి చదువుతున్న వారు అర్హులట. స్థానిక పోరుకు సన్నద్ధం. వివరాలు సేకరిస్తున్న ఎన్నికల సంఘం. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారట. ఓటర్ల జాబితా తయారీ, వార్డుల రూపకల్పన తదితర విషయాలపై ఇప్పటికే ఎంపీఓలు పంచాయతీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారట. కొత్త కోర్సులపై స్పష్టత కరువు. సిపిజిటి ప్రవేశాలు ప్రారంభం. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొత్తగా 2 పీజీ కోర్సులు ప్రారంభమయ్యాయి. ఎంఎస్సీ అటవీ మత్స్య శాస్త్రాలను విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చిందట. నేటి నుంచి కృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఇందోర్ ఇస్కాన్ కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఈ నెల 27 వరకు ద్వారకా నగర్ కేంద్రంలోని శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు. అధ్యక్షుడు సిద్ధ బలరాం దాస్ ఒక ప్రకటనలో తెలిపారట. ఊరంతా విత్తనోత్పత్తి. 800 ఎకరాల్లో మొక్కజొన్న సాగు. ఏటా ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల ధరలు పతనంతో తీవ్రంగా నష్టపోవడం కర్షకులను ఆలోచింపజేసిందట. అపురూప సమ్మేళనం. నగరంలోని వెంకటేశ్వర విద్యాలయంలో 7వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు గురువారం బ్రహ్మపురిలో సమావేశం నిర్వహించారట. కాలుష్య నివారణపై సైకిల్ యాత్ర నిర్వహించారు. కామారెడ్డిలో గజ్వాలకు చెందిన శివకోటి చేస్తున్న సైకిల్ యాత్ర గురువారం కామారెడ్డికి చేరిందట. విద్యార్థులు చిత్రలేఖన ప్రదర్శించారు. మోపాల్లో అలాగే ఊడిపడిన పాఠశాల గది పెచ్చులు అంటూ జగన్పల్లికి సంబంధించిన వార్త ఇచ్చారు. జాతీయ పథకంతో సఖి శ్రీనివాస్ దంపతులు ఎర్రకోట ఉత్సవాల్లో జిల్లా రైతులు. విద్యుత్ డి హరిచంద్పై ఆరోపణలు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు.
కామారెడ్డి ఏఆర్ఎస్ఐ నీలం రెడ్డికి పథకం లభించింది. ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ వీణాలు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, అలాగే సాక్షులు ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రైతన్నకు ఆర్థిక స్వతంత్రం. జిల్లాలో 70,084 మందికి రూపాయలు 452.12 కోట్ల పంట రుణాలు మాపి త్వరలో నిజాం షుగర్స్కు పూర్వవైభవం రానుంది. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందున్నాం. స్వతంత్ర దినోత్సవ వేడుకలో రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఇరవత్రి అనిల్ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. మరో వార్త చూసుకుంటే ఘనంగా స్వతంత్ర వేడుకలు నిర్వహించారు. రెప్పరెప్పలాడిన త్రివర్ణ పథకం ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, ఆయా శాఖల శకటాలు, స్టాళ్లు ఆ వివరాలు ఇచ్చారు. ముచ్చటగా 3వ విడత జిల్లాలో 15,724 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రేపు ఖాతాల్లో జమ కానున్నాయి రుణమాఫీ డబ్బులు ఆ వివరాలు ఇచ్చారు. కఠినంగా శిక్షించాల్సిందే అంటూ సింహాచలం వేధింపులపై మంత్రి తుమ్మలకు సొసైటీ చైర్మన్లు ఫిర్యాదు చేస్తున్నారట. ఇష్టరీతిన డబ్బులు వసూలు, నష్టాల బాటలో ఉమ్మడి జిల్లాలోని 30 సొసైటీలు సొంత రాష్ట్రానికి వెళ్లకుండా కేంద్ర మంత్రితో లబింగ్, తద్వారా ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చెప్పించుకునేలా పావులు అంటూ వార్తించారు. ఎస్ఆర్ఎస్లోకి కొనసాగుతున్న ఇన్ఫో ఉత్తమాధికారులకు మెమోటోలు ప్రదానం చేశారు. ఢిల్లీ వేడుకలో ఎల్లారెడ్డిపల్లె రైతు మువ్వన్నెల జెండా రెపరెపలు ఆ వివరాలు ఇచ్చారు. ఉత్తమ సేవలకు ప్రశంసలు లభించాయి. స్టాళ్లను పరిశీలించిన కలెక్టర్ మహానీయుల త్యాగాలు మరవలేనివి, ట్రాన్స్కో డీఈపై చర్యలు తీసుకోవాలి అంటూ వార్తించారు. ఢిల్లీ పరేడ్లో వాసి వైద్య సేవలు, వైకల్యాన్ని జయించి ఉన్నతంగా ఎదిగిన తీరు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులు అందుకున్న వైద్యుడు. ఇద్దరు క్రైమ్ కారణం చూసుకుంటే ఇద్దరిపై దాడి జరిగిన ఘటన ఖలీల్వాలో చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి చెందారు రుద్రుడు. చెట్టుండి కొన్న కారు భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయట. గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది నిజాం సాగర్లో. ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. జిల్లాను మరింత అభివృద్ధి చేస్తాం. జిల్లాలో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చర్యలు, గల్ఫ్ కార్మికుల కోసం బోర్డు ఏర్పాటు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలకు వేలు, ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది అంటూ స్వతంత్ర వేడుకలో రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఇరవత్రి అనిల్ తెలిపారట. ఇరిగేషన్ కార్యాలయంలో ఎగరని జెండా. ఇరిగేషన్ కార్యాలయం వద్ద అధికారి కోసం ఎదురు చూస్తున్న స్వీపర్, ఏఈతో పాటు అధికారి సిబ్బంది అన్ని సర్ది వెనుక తిరిగిన కార్యాలయ స్వీపర్ కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుందట. ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన, ఉత్సాహంగా చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. అధికారులు ఉద్యోగులకు అవార్డులు ఇచ్చారు. 2 లక్షల రుణమాఫీకి ఏర్పాట్లు. జిల్లాలో 15,724 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. ఆ వివరాలు ఇచ్చారు. ఆకట్టుకున్న విద్యార్థుల నృత్యాలు. కిల్లా రామాలయాన్ని సందర్శించిన ఎల్వి ప్రసాద్ వైద్యశాల బృందం స్వతంత్ర సమర యోధులకు సన్మానం చేశారు. రేపు హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బోధన బంద్కు పిలుపునిచ్చారు. వాడవాడలో స్వతంత్ర వేడుకలు. బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐలు. కమ్మర్పల్లి బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా నరేందర్ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. బ్రహ్మన్పల్లిలో మృతుల కుటుంబాలకు పరామర్శ. అలాగే ఆంధ్రజ్యోతిలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆర్థిక సహాయం అందజేశారు. ముక్కలో కాకతీయ కాల్వలో పడి యువకుడు మృతి చెందారు. మెండోరాలో తలవేదాలో అన్నదానం నిర్వహించారు. నందిపేటలో కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్గా హనుమంతు వాలీబాల్ పోటీలో విజేతలకు నగదు బహుమతి చేశారు. ఎర్రగట్లలో దుందిగా మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక. చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందారు. రుద్రులో చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరు మృతి చెందారు. రుద్రులో కల్లూరులో విద్యాజ్యోతి ఉపకర వేతనాలు పంపిణీ. గ్రామాభివృద్ధి కమిటీపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. అహ్మద్పూర్ కాలనీలో ఘర్షణ, యువకుడికి గాయాలయ్యాయి. జిల్లా కోర్టులో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కోర్టు ఆవరణలో జెండా ఎగురవేసిన జిల్లా న్యాయాధికారి సునీత కుచాల ఆ వివరాలు ఇచ్చారు. ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు. జిల్లా వ్యాప్తంగా సంబరాలు. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు. స్వతంత్ర దినోత్సవ సంబరాలు జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటాయి. జిల్లాలోని అన్ని మండలాల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులు, పలు పార్టీలు నాయకులు స్వతంత్ర సందర్భంగా నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, పార్టీ కార్యాలయాల వద్ద నాయకులు, అదేవిధంగా మండల గ్రామాల్లో ప్రత్యేక అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారట. సీఎం రైతులకు మోసం చేశాడు, మొత్తం రుణమాఫీ చేయలేదు అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారట. మోపాల్ ఎస్ఐగా యాదగిరి గౌడ్, మార్కెట్
కమిటీ పాలకవర్గం ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు. కోటగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఏర్పాటు చేయడంపై మాజీ జడ్పీటీసీ ఎగ్దోలి శంకర్ హర్షం వ్యక్తం చేశారట. నగరంలో భారీ వర్షం వివరాలు ఇచ్చారు. నగరంలోని గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే అయోమయం అంతా నిర్లక్ష్యం, ముఖ్య అతిథి స్వంత ప్రసంగంతో ఆశ్చర్యం, మధ్యలోనే వెళ్లిపోయిన బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు వివరాలు ఇచ్చారు. త్రివర్ణ సంబరం, ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు, ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, అలాగే ఎమ్మెల్యేల నారాజ్, జెండా ఆవిష్కరణలో దక్కని గౌరవం, కార్పొరేషన్ చైర్మన్లకే సర్కార్ పెద్దపీట వేసింది అంటూ ప్రోటోకాల్ పట్టద అధికారిక వేదికపై కాంగ్రెస్ నాయకులు ఈసారి జాతీయ జెండా ఎగరలేదు అంటూ బోధన్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి సంబంధించిన వార్త ఇచ్చారు. మూడో విడత రుణమాఫీకి ₹190.33 కోట్లు. విష జ్వరానికి విద్యార్థి బలి అయిన ఘటన రామారెడ్డిలో చోటు చేసుకుంది. విష జ్వరంతో విద్యార్థి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూపాలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయంటూ వివరాలను ఇచ్చారు. నీటిని వృధా చేయొద్దు, పోచారం ప్రాజెక్టు నుంచి నీటిని వదులుతున్న అధికారులు, రైతులు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని నీటిపారుదల శాఖ సిఈ శ్రీనివాస్ సూచించారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.